తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులపై అయితే ఈరోజే కేబినెట్ భేటీ ఉన్నదన్నమాట. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా 3వ విడత నిధుల విడుదలపై అయితే తేదీ అయితే ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత నిధుల విడుదల చేసేందుకు ఇక్కడ మనకు సువర్ణ అవకాశం అన్నమాట. ఇప్పుడు ఈ వారంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నట్లే సమాచారం అన్నమాట. నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. సో అతి త్వరలో ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే పడనుందన్నమాట. రాష్ట్రంలో 3వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. 4,000 కోట్లు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1వ విడతలో 3,000 కోట్లు వేసారు, 2వ విడతలో 2,000 కోట్ల నిధులు పైగా వేసారు, 3వ విడతలో 4,000 కోట్లు అయితే విడుదల చేయనున్నారన్నమాట. సో ఇక్కడ 4,000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే దాదాపు 10 నుంచి 12 ఎకరాల వరకైతే లబ్ధి పొందనున్నారు రైతు సోదరులు. ఇక్కడ రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక్కడ కేబినెట్ భేటీలో చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడ మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా చర్చించాల్సి ఉంటుంది. చర్చించిన తర్వాత నిధులు విడుదల చేయనున్నారు. మరి ఎలా నిధులు విడుదల చేస్తున్నారు అనే విశేషాలకు సంబంధించి అయితే మనకి ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అనేది కూడా ఒక స్పష్టతకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఖరారు చేయనుంటుంది అన్నమాట. సో రైతుల అకౌంట్లోకి అయితే ఇంకా 4,000 కోట్లు అయితే చేరనున్నాయి. ఈ 4,000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందన్నమాట. అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఇప్పటికే అయితే ఎదురు చూస్తున్నారు 3వ విడతకు. మీ అందరికీ కూడా ఈ వారంలో చూసుకున్నట్టయితే దాదాపు ఈరోజు అయితే క్లారిటీ అయితే రానుందన్నమాట. ఈరోజు ఈ వచ్చే క్లారిటీ తర్వాత రైతు భరోసా ఈ వారంలోనే వచ్చేసి కూడా తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. మరి బహిరంగ సభలో ఏ సభలో నిధులు విడుదల చేస్తారా, మరి ఊరికైనా నిధులు విడుదల చేసి రైతుల అకౌంట్లో జమ చేస్తారనే దానిపై అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, లేదా చూసుకున్నట్టయితే సభలు కానివ్వచ్చు లేదా ఇతర కార్యక్రమాలలో కూడా నిధులు విడుదల చేసే ప్రక్రియకు సంబంధించి కూడా మనకైతే మేనిఫెస్టో వచ్చేసి కూడా రిలీజ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే ఈ 3వ విడతలు అయితే అమౌంట్ అయితే పడనుంది. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పటి వరకు 2వ విడతలో రైతుకు మొత్తం 12,000 రూపాయల చొప్పున ఆల్మోస్ట్ అయితే 45 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయబడ్డాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు 3వ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతుల అకౌంట్లోకి అయితే ఈ అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. సో ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎట్టకేళ్ళకైతే ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా 3వ విడత ఈరోజే తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. కేబినెట్ భేటీలో చూసుకున్నట్లయితే చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతో గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.